వికారాబాద్ జిల్లా పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే ప్రజలకు వైద్యం అందించాలనే ఉద్దేశంతో 30 పడక గదుల ఆసుపత్రిని 100 పడక గదులకు పెంచుతూ 26 కోట్లతో నిర్మించబోతున్నట్లు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో సూపరింటెండెంట్ రాజశేఖర్, డాక్టర్ల వెంకటరత్నం, ప్రదీప్, వైద్య సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంతు, ముదిరాజ్, లాల్ కృష్ణ ప్రసాద్, ఎర్రగడ్డపల్లి కృష్ణ, అశోక్, నర్సింహులు, మైపాల్ తదితరులు పాల్గొన్నారు. పరిగి నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే మంచి రోజులు అనేది ప్రారంభమైనాయి. మన పరిగి గడ్డ మీద నుంచే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడే డికే శివకుమార్ గారి ముందు నేను ప్రకటించడం జరిగింది. దాని ప్రకారం అది గుర్తుపెట్టుకొని ముఖ్యమంత్రి గారు నాతోనే తొలి తెలంగాణలో పరిగి గొంతుతోనే శాసనసభ సమావేశాలు ప్రారంభించడం జరిగింది. ఆ రోజు గంటన్నర సేపు వచ్చే 5 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుందని చాలా వివరంగా మీకు అందరు కూడా మాట్లాడి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పరిగి హాస్పిటల్ లోపల మన డాక్టర్ ప్రదీప్ గారు, రాజశేఖర్ గారు, వెంకటరత్నం గారు, వాళ్ళ సిబ్బంది అంతా ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురామ్ రెడ్డి గారు, నిన్ననే పిఎస్సిఎస్ చైర్మన్గా ఎన్నికైనటువంటి యాదవ్ రెడ్డి గారు, గూడూరు లాల్ కృష్ణ గారు, కృష్ణ గారు, అదేవిధంగా మన హనుమంత్ గారు, ఇంకా చాలామంది నాయకులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, మన అశోక్, మన చౌడాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మరియు మన ఎండిఓ కరీం గారు, చాలామంది ముందు కూడా ఉన్నటువంటి నాయకులందరూ కూడా చాలా సంతోషంగా ఈరోజు మన పరిగి హాస్పిటల్ అప్గ్రేడ్ కావాలని ఎన్నో సంవత్సరాల నుంచి కలలు కంటున్నటువంటి పరిస్థితి పరిగి నియోజకవర్గ ప్రజలది. గతంలో కూడా మన ప్రదీప్ గారు మనమంతా కూడా ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా మనం ఆలోచన చేసినాం ఎట్లనే చేసి పరిగి హాస్పిటల్ డెవలప్ చేయాలని. నేను నిరంతరం దామోదర్ రాజనరసింహ గారు హెల్త్ మినిస్టర్ గారితో శాసనసభలో తన కార్యాలయంలో వెళ్ళి విజ్ఞాపన పత్రాలు ఇచ్చినాను. మా పరిగి హాస్పిటల్కు 26 కోట్లు పెట్టి ఒక ఎక్స్పాన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో ఉన్నాం, నేషనల్ హైవే మీద ఉన్నాం, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, చాలామంది చనిపోతున్నారు, రోజుకొకటి 2 రోజులకు ఒకసారి పేపర్లో చూస్తున్నాం, ఎక్కడ ఏ మృత్యువాత వినాల్సి వస్తుందో అని చెప్పి ఏదైనా మెసేజ్ రాగానే భయం అనిపిస్తుంది. ఏ ఊరోళ్ళు ఎక్కడ చచ్చిపోతారా, ఏంది పరిస్థితి అన్నది ఆలోచన చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. లారీలు కూడా విపరీతంగా కర్ణాటక నుంచి మన పరిగి మీదకెళ్ళి లారీలు కూడా హైదరాబాద్ నగరానికి ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భం ఉంది. నేను దామోదర్ రాజనరసింహ గారు చాలాసార్లు ఆలోచన చేసినాం, ట్రామా సెంటర్స్ అని ఏర్పాటు చేయాలి. జాతీయ రహదారులు ఎక్కడైతే ఉన్నాయో ప్రతి జాతీయ రహదారికి ఆనుకొని ఒక ట్రామా సెంటర్ ఉండాలి. ఎవరైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళను స్టెబిలైజ్ చేయాలి. వాళ్ళ బీపీ, షుగర్, బ్లీడింగ్ ఆఫ్ బ్లడ్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేసి తర్వాత అవసరమైతే మనము హైదరాబాద్ నగరానికి పంపాలి. కానీ పరిస్థితి ఎట్లా ఉందంటే అధునాతనమైన ఎక్విప్మెంట్ లేక, స్పెషాలిటీ డాక్టర్స్ లేక మనం ఉన్న వనరులతో పనిచేస్తున్న సందర్భం ఉంది ఇక్కడ. కాబట్టి వాళ్ళకి మనం ఫస్ట్ ఎయిడ్ చేసి హైదరాబాద్ పంపిస్తుంటే కొన్నిసార్లు మొయినాబాద్ పోయేటల కల్లా చనిపోతున్న సంఘటనలు ఉన్నాయి. ఎందుకంటే గోల్డెన్ టైం అని చెప్పి అంటుంటారు డాక్టర్స్ అందరూ. గోల్డెన్ టైం అంటే ఏంటంటే ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత నిర్ణీత కాల వ్యవధి అని ఉంటుంది, అది 1/2 అవర్ 1 అవర్. ఆ కాల వ్యవధి లోపల వాళ్ళని కంట్రోల్ చేయాలి, స్టెబిలైజ్ చేయాలి. బ్లీడింగ్ గిట్ అవుతుంటే, తల గాయమై బ్లీడింగ్ అవుతుంటే దాన్ని అరికట్టాలంటే మనం ఇక్కడ ఉన్న నిష్ణాతులైనటువంటి డాక్టర్సు, స్పెషాలిటీ వాళ్ళు ఉండాలి, ఎక్విప్మెంట్స్ ఉండాలి, వెంటిలేటర్స్ ఉండాలి. ఇదంతా కూడా లేకుండా ఉంటే చేయడానికి కష్టం. మీకు అందరికీ తెలుసు, గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఈ బిల్డింగ్స్ అన్ని కూడా కట్టించిన, లేకపోతే మనం పూర్తిగా పాత బిల్డింగ్స్ అక్కడ ఉంటుంటివి. అలాంటి పరిస్థితి ఉండే. ఇప్పుడు 26 కోట్ల రూపాయలది శాంక్షన్ ఆర్డర్ తీసుకొని ఈరోజు పత్రికా మిత్రులందరి ముందు నేను పరిగి నియోజకవర్గ ప్రజలకు సంతోషంగా ఒక 1 ఇయర్ గవర్నమెంట్ లోపల 26 కోట్లు పెట్టి మన హాస్పిటల్ ఎక్స్పాన్షన్ గురించి ఈరోజు టెండర్స్ పిలిచి, మీకు తెలుసు రామ్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్పినా నిజం చెప్తాడు, జీవోలతో సహా చెప్తాడు. వేరే వాళ్ళలాగా మనం చెల్లని కాయిదాలు ఇయ్యము, జూట మాటలు మాట్లాడడం. అదేవిధంగా ఏ విధంగా ఎక్స్పాండ్ చేస్తామో లేఅవుట్తో సహా ఆల్రెడీ అధికారులు కూడా వచ్చిపోయారు. ఇంతకుముందు డాక్టర్ రాజశేఖర్ గారు చెప్పారు, అధికారులు వచ్చి సర్వే కూడా చేసుకొని పోయినారు. స్టార్ట్ అయిపోయింది, సర్వే కూడా స్టార్ట్ అయిపోయింది. ఎక్కడెక్కడ ఏ బిల్డింగ్ కట్టాలి, ఈ పాత బిల్డింగ్లన్నీ కూడా కూలగొట్టాలి. కూలగొట్టేసి
అధునాతనమైనటువంటి బిల్డింగ్స్ కట్టాలి, కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మించాలని చెప్పి నేను ఆల్రెడీ మన డాక్టర్స్ బృందానికి అందరు కూడా చెప్పిన. గతంలో కూడా ఇక్కడ మార్చరీ కట్టాలంటే కూడా ఎప్పటికప్పుడు నేను ఫోన్ చేసి అది ఎట్లా అంటే నా సొంత హాస్పిటల్ లాగానే వాళ్ళకు సపోర్ట్గా నేను ఉన్నా. అదేవిధంగా మన కాంపౌండ్ వాళ్ళు కూడా అవసరమైతే నా ఎమ్మెల్యే ఫండ్ పెట్టైనా సరే కాంపౌండ్ వాళ్ళు కట్టియాలి. ఎందుకంటే ఇది మనందరి కూడా అవసరం. ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి ఏమవుతుందో చెప్పలేం మనం. కరోనా టైంలో కూడా మీకు అందరు తెలుసు, వ్యాక్సిన్ వేసుకోవాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మన పరిగిలా. నేను కుటుంబ సమేతంగా మన ఇక్కడ ఆల్రెడీ హనుమంతు, కృష్ణ, లాల్ కృష్ణ వీళ్ళంతా ఉన్నారు. మేమంతా వచ్చి మేమే ఫస్ట్ వ్యాక్సినేషన్ వేసుకున్నాం ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ప్రజలకు తెలియదు, పుకార్లు పుట్టిస్తారు. ఇక్కడ చదువురాని వాళ్ళు ఉంటారు, వ్యాక్సినేషన్ వేసుకుంటే చచ్చిపోతారని పుకారు పుట్టించారు. అది వాళ్ళకి వ్యాక్సినేషన్ వేసుకుంటేనే బతుకుతుంది మన విషయం తెలియదు వాళ్ళకు. నేనే వచ్చి ఫస్ట్ వ్యాక్సినేషన్ వేసుకొని దాన్ని పేపర్ల ద్వారా వాట్సాప్ ద్వారా అందరికి తెలియజేస్తే అరే ఎమ్మెల్యే సాబ్ వేసుకోండి అంటే మనం కూడా వేసుకోవచ్చు అని ఇక అందరు రావడం స్టార్ట్ అయ్యారు. అదేవిధంగా నేను సెకండ్ కోవిడ్ వచ్చినప్పుడు కూడా నా మెడికల్ కాలేజ్ TRR మెడికల్ కాలేజ్ పటంచెరు దగ్గర నేను ఉండి అక్కడ స్వయంగా నీలఫర్ సూపరింటెండెంట్గా పనిచేసిన రంగనాథ్ మన దగ్గర సూపరింటెండెంట్గా ఉంటే నేను ఆయన అక్కడే హాస్పిటల్ ఉండి చాలా మంది రోగులు మన పరిగి ప్రాంతం నుంచి సర్పంచ్గా పోటీ చేసి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మన కుత్బుల్లాపూర్ లోపల కూడా అక్కడ మన క్యాండిడేట్స్ ఉన్నారు, లీడర్స్. వాళ్ళు కూడా వచ్చి మన దగ్గర హాస్పిటల్లో గోవర్ధన్ రెడ్డి వీళ్ళంతా కూడా వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నారు.